హలో అండి, రేషస్ కిచెన్లో ఈరోజు పాలక్ మష్రూమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా వాటర్ని బాగా మరిగించుకోవాలండి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం పాలకూర అందులో వేయాలి. పాలకూర, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ షుగర్, ఒక అవసరమైనంత ఉప్పు వేసుకుని బాగా మరగనివ్వాలండి. ఒక్క 1 మినిట్ మరిగితే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఆకు అంతా మనం ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కూడా వేడి నీటిలో వేసి బాగా మరిగిన తర్వాత ఒక్కసారి ఒక పొంగు వచ్చిన తర్వాత దించుకోవడమే. 1 మినిట్, ఓన్లీ 1 మినిట్ అన్నమాట. 1 మినిట్లో మష్రూమ్ మనం తీసుకోవాలి. ఓన్లీ 1 మినిట్ మాత్రమే మరిగించి పక్కకు తీసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. మీద ఒక కళాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక ఎండుమిర్చి వేసుకుని ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి తీసుకుని వెల్లుల్లి కొంచెం బాగా రెడ్గా కదగాలి. కొంచెం మీడియం కలర్ వచ్చే వరకు వేగాలండి. మీడియం కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం మెత్తబడేసరికి అయితే సరిపోతుంది. తర్వాత ఒక్క పెద్ద ఆనియన్ తీసుకుని కట్ చేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ వేసుకుందాం. పాలకూర పేస్ట్ వేసి బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి నూనె పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి నూనె పైకి తేలే వరకు మనం వేయించుకుందాం. ఇక్కడ నూనె బాగా బయటకు వచ్చిందండి. ఇలా నూనె బాగా తేలిన వెంటనే ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ఇలా చిరిమి చక్కగా తురిమిది వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించాలి. అంతా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు అంటే 120 ml వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ బాగా పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనం మష్రూమ్ వేయాలి. ఇలా కుతుకుతా అని పొంగుతూ ఉడికినప్పుడు మనం మష్రూమ్ వేసుకోవాలండి. మష్రూమ్ వేసుకుని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. నూనె అంతా బాగా బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఒక స్పూన్ బటర్ వేసి అందులో ఎండుమిర్చి వేసి కొంచెం గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా ఎర్రగా కాదు, చేదు లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసుకుని మనం మూత పెట్టుకుంటే మన పాలక్ మష్రూమ్ రెడీ. మన పాలక్ మష్రూమ్ గార్లిక్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ మష్రూమ్.
చపాతీలోకి, రోటీలోకి, జీరా రైస్లోకి, ఎందులోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఫ్రమ్ రేషాస్ కిచెన్.